ఈరోజు మనము మన పురాణాలకు సంబంధించిన కథ ఒకటి తెలుసుకుందామా? వినాయకుడెవరో తెలుసు కదా? వినాయకుడు మహాబుద్ధిశాలి, విజ్ఞాని. అంతటి వినాయకుని చరిత్రలోని చిన్న కథ విందామా? వినాయకుని తల్లిదండ్రులెవరు? ముల్లోకాలకు అధిపతి అయిన శివుడు, అమ్మలకే అమ్మ అయిన పార్వతీదేవి. మరి వినాయకుని తమ్ముడెవరు? కార్తికేయుడు. వాళ్ళిద్దరూ మహా తెలివైన వారు, శక్తివంతుడు. అలా వాళ్ళిద్దరూ అన్ని లోకాలు ప్రసిద్ధి చెందుతుండగా దైవలోకంలో ఒక ప్రశ్న మొదలవుతుంది. అదేంటి అంటే, ఇద్దరిలో బుద్ధివంతుడు ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి కదా. అందుకే దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు. మరి బ్రహ్మదేవుడు ఒక మామిడి పండును తన కుమారుడైన నారదునికి ఇచ్చి కైలాసానికి బయలుదేరమంటాడు. అక్కడ నారదుడు శివ పార్వతుల బాగోగులను అడిగి తన చేతిలో ఉన్న మామిడి పండుని ఇస్తాడు. ఈ పండు దేవతలచే ఆశీర్వదింపబడిన పండు. ఈ పండుని ముక్కలుగా కూయరాదు. దీనిని ఒకే వ్యక్తి మొత్తం తినాలి అని. ఇలా వారు మాట్లాడుతుండగా వినాయకుడు, కార్తికేయులు అక్కడికి వస్తారు. వారి మాటలను విన్న వినాయకుడు, కార్తికేయులు నాకంటే నాకు ఆ పండు అంటూ పోటీ పడతారు. అప్పుడు తల్లైన పార్వతీదేవి వాళ్ళిద్దరినీ సంధాయించి ఒక పరీక్ష పెడుతుంది. అదేంటి అంటే, ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి మొదట వస్తారో వారికి ఈ పండు చెరుతుంది అని చెబుతుంది. మరి కార్తికేయుని వాహనమేంటి? నెమిలి. వెంటనే కార్తికేయుడు బయలుదేరుతాడు. మరి వినాయకుని వాహనమేంటి? ఎలుక. మరి వినాయకుడు ఎలుక మీద కూర్చొని సవారీ చేయలేడు కదా. బుద్ధివంతుడైన వినాయకుడు ఆలోచించి తన తల్లిదండ్రులైన శివపార్వతులు మొత్తం విశ్వానికే ప్రతినిధులు కదా. వారి చుట్టూయే 3 సార్లు భక్తితో నమస్కరిస్తూ తిరుగుతాడు. అలా చేస్తే ప్రపంచం మొత్తం 3 సార్లు తిరిగినట్టే కదా. అప్పుడు శివపార్వతులు తన కొడుకైన గణేశుని తెలివైన ప్రవర్తనను సంతోషించి ఆ మామిడి పండును వినాయకునికి ఇస్తారు. మరి వినాయకుడు తెలివితో ఆ పండుని సంపాదిస్తాడు. మరి తెలిసిందా పిల్లలు? సరైన సమయంలో సరైన ఆలోచన మన గెలుపుకి దారినిస్తుంది. ఎంత వేగవంతమైన పక్షి ఉన్నా, ఎంత బలమున్న కార్తికేయుడు గెలవలేకపోతాడు. చిన్న ఎలుక ఉన్నా, పెద్ద శరీరం ఉన్న గణేశుడు తన బుద్ధితో గెలుస్తాడు. అలాగే తల్లిదండ్రుల కంటే మించిన ప్రపంచం ఉండదు అని గ్రహిస్తారు. మరి ఈ చిన్న కథలోని నీతి అర్థమైందా పిల్లలు? మళ్ళీ ఇంకోసారి కలుసుకుందామా? నమస్తే.